అందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే గారు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఇద్దరు క్యాలెండర్ని ఆవిష్కరించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. మిత్రులందరూ మీ స్థానాల్లో ఉండండి. తర్వాత ముఖ్య అతిథులతో క్యాలెండర్ ముద్రణకు సహకరించినటువంటి ఓం శ్రీ సాయి హాస్పిటల్ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ సార్ గారు, వేదిక ఉన్నటువంటి మీ కమిటీ పదాధికారులు, వేదిక ముందున్నటువంటి అందరి ఉపాధ్యాయులు కూడా, పిల్లలకు మీరు పాఠాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రం మనకు వస్తే ఎంతో ముందుకు పోతాం, మన నీళ్లు నిధులు నియామకాలు వస్తాయన్నటువంటి గొప్ప ఆశతో పిల్లలను మీ స్థాయిలో మరి రోడ్లపై పంపించి ఎంతో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకో చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కన్నీటి చేసినటువంటి ప్రయత్నం చేసినందుకు నిజంగా కూడా ఉదయపూర్వక నమస్కారం మరోసారి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎంత ఇబ్బందులు, ఒక విద్యా వ్యవస్థనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలా అనుమానం లేదు. ప్రతిరోజు ఇక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు ప్రతిరోజు ఏ మూలనో ఒక ధర్నా, తన హక్కుల కొరకు అన్ని ప్రజలు అన్ని రకాల సంబంధించిన ప్రజలు కూడా ఏదో ఒక ధర్నా పేరిట ఆ రోజు ధర్నా చేసే కార్యక్రమం ఉంది. కానీ ఈరోజు మీరు అనుకున్న ప్రభుత్వం, మీరు ఆశించినటువంటి ప్రభుత్వం, మీ ఎంతో గొప్ప నమ్మకం పెట్టుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, మన లక్ష్మణ్ కుమార్ సార్ గారు విప్ అయితే కూడా మాకు ఎన్నో సమస్యలు పరిష్కారం అయితే అనే గొప్ప మనసుతో మీరు ఆశీర్వదించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ తెచ్చినందుకు కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి అట్లాగే మీ అందరి పాత్రే లేకపోతే గవర్నమెంట్ లో మేమనే వాళ్ళమే లేకపోయే వాళ్ళం కావచ్చు. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరందరూ పెద్ద పాత్ర పోషించి తెలంగాణ కోసం మీరందరూ పాత్ర పోషించారు. తెలంగాణ రావడం కోసం, అట్లాగే ప్రభుత్వం రావడం కోసం కూడా మీరందరూ పెద్ద పాత్ర పోషించారు. ఎందుకంటే ఈ విషయం ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు మీ అందరికి ఒక విషయం, ఇది కొత్త సంసారం, అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది, ఎవరికైనా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మొన్ననే 1 ఇయరే అవుతుంది కొత్త ఈ ప్రభుత్వం వచ్చి. సో అందుకని చెప్పేసి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మన టీచర్స్ యూనియన్స్ కి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణన్ ఉన్నారు, ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. మీరందరూ చూసి ఏకదాటిలో ఏకకాలంలో 21,000 రుణమాఫీ ఎట్లయితే మన రైతులకు జరిగిందో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మీరు అందరూ చూసుకుంటే, మీ అందరి సాగరీస్ కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడొచ్చినాయి ఇప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది కూడా మీరు చూసుకుంటే, మరి ప్రభుత్వం మనకి చేస్తుందా చెయ్యదా అనేది మనందరికి ఒక హక్కుగా ఉండిపోతుంది. అంటే ఒక నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని హక్కుగా దగ్గరికి చేర్చుకుంటారు. కాబట్టి మీ అందరి ప్రభుత్వం నుంచి మీ అందరికి ఉన్న సమస్యలు కూడా అవి తీర్చడానికి మనకు వారధిలో ఉన్నారు, లక్ష్మణన్ ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా మీ సమస్యలన్నీ మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తారు. మనకి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కావాలి అని చెప్పేసి. అదే కాకుండా మరి మీరందరూ ఇట్లాగే పెద్ద మనసు చేసుకొని కొంచెం అర్థం చేసుకొని కొంచెం టైం ఇస్తే ప్రభుత్వానికి ప్రతి ఒక్క సమస్య తీరుతుంది. ఎందుకంటే ఏ చిన్న సమస్యనే ఏ పెద్ద సమస్యనో దానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సమస్యలు తీరుతాయి. ఎందుకంటే వారధిలో పనిచేయడానికి మనకి లక్ష్మణన్ ఉన్నారు కాబట్టి మరి అందరి సమస్యలు గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఒక మంత్రి దగ్గరికి మీరు వెళ్ళండి, ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఆహ్వానిస్తారు, పక్కన కూర్చుని పెట్టుకుంటారు. మరి ఖచ్చితంగా మీ అందరి సమస్యలు కూడా తొందరలోనే తీరబోతున్నాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా వంతు కూడా ఒక ఉడత సహాయంగా లక్ష్మణన్నకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ మన గురువు కాబట్టి, తల్లి తండ్రి తర్వాత ఆ భగవంతుడు తర్వాత మరి మీరే ఉంటారు కాబట్టి, మరి మీ అందరి సమస్యలు ఉంటే మేమందరం బాగుంటాం. కాబట్టి ఒక రైతు ఆకలితో, అంటే రైతే గిట్లా పండించకుండా రైతే గిట్లా బాగుపడకపోతే అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా బాగుండరు. ఈ 5,000 నోట్లకు వెళ్ళాయి కాబట్టి అట్లాగే గురుదేవుడు అనేవాడు
ఖచ్చితంగా బాధలు ఉంటాయి. మనం కూడా శిష్యులం కూడా బాగుంటాం కాబట్టి మరి ఖచ్చితంగా మీ అందరి సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్మణ్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే నన్ను ఇక్కడ ఆహ్వానించేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొన్ననే మిత్రులు సురేష్ గారు కార్యక్రమానికి రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తానని చెప్పడం అనుకోకుండా నిన్ననే కొంత మా ఇంకా డాక్టర్గా పనిచేస్తున్నాం మీ అందరూ కూడా తెలిసి కావచ్చు. ఆల్ ఇండియా లెవెల్లో మీటింగ్ ఉండే మధ్యాహ్నం వరకు రమ్మంటే కుదర వెళ్ళిపోతే రాలేదని చెప్పి నేను శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ఇంకొకటి కార్యక్రమం లేట్గా వచ్చినందుకు ఎవరు కూడా ఏమనుకోదు. పెద్దలు విప్పు గారిని అందరూ కూడా మన్నించాల్సిందిగా కోరుతూ, మరి ఉపాధ్యాయ సంఘాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు చాలా ఉన్నాయి. దానిలో మరి ఇక్కడున్న బాధ్యతాయుతంగా ప్రవర్తించుకుంటూ పేదవాళ్ళు, బీదవాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది ఈనాడు ప్రభుత్వ పాఠశాలకు ఆ కాలంలో మాలాంటి వాళ్ళని కూడా ప్రైవేట్ పాఠశాలలు లేవు కాబట్టి దూరం పంపాలొద్దు అనుకుంటే జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో చదివి నేను ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. న్యూ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇంటర్మీడియట్ ఇక్కడ కాలేజ్ దానికి. అందుకే దోస్తులు బాగా మా కుటుంబంలో ఎవరు కూడా చదవలేదు. అందరూ ఊటీ, లారెన్స్, ఎక్కడెక్కడో సెంట్ పాస్లో చదివి నేను మాత్రం ఇక్కడ చదివాను. కానీ ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చినప్పటి నుంచి మరి చాలామంది కొంత అఫోర్డ్ చేయగలగవచ్చు. ఇంగ్లీష్ మీడియం పైన ఎక్కువ ఇష్టం ఉండి ఇంగ్లీష్ లేకపోతే ఇక బతకలేమనే పరిస్థితి వచ్చి చాలామంది కూడా ప్రైవేట్ పాఠశాలలో వెళ్తుంది. అందులో మన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పిల్లలు కూడా అటే వెళ్ళే విషయం మనందరం చూస్తూ ఉన్నాం. మరి కొత్త ప్రభుత్వాలు విధానాలు మారినాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. దాంతోపాటుగా గురుకుల పాఠశాలలు వచ్చినాయి. విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది. మరి ఈ సందర్భంలో ఈ పైన ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే పేదవాళ్ళనే కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునే పరిస్థితి సరిగా ఉండదు. ఉన్నత కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు అటు స్కూల్లో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవడానికి ఒక గది వేరే ఉంటుంది, లేదా అవసరపడితే ఇంకో ప్రైవేట్ టీచర్ కూడా పెడతారు, ట్యూషన్లు నడుతూ ఉంటాయి. ఇవన్నీ కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవాళ్ళు ఉదయాన్నే ఓసారి భోజనం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మధ్యాహ్నం భోజనం కూడా దొరికితే చాలా అనుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి సరైన సదుపాయాలు. సో తల్లి, తండ్రి, గురువు, సంస్కారం నేర్పేది అన్నీ కూడా మీరే. మరి అలాంటి మీ అందరికి కూడా ఈ సందర్భంలో నన్ను ఆహ్వానించేందుకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ వివరించి చెప్పాలంటే ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉన్నత కుటుంబంలోకి వచ్చిన వాళ్ళకు చదువు చెప్పడానికంటే ఇది చాలా కష్టం. ఎందుకంటే మీరే ట్యూషన్ మాస్టర్, మీరే తల్లి, మీరే తండ్రి, ఆఖరికి అన్నం పెట్టేది కూడా మీరే. అన్నం పెడుతున్న సందర్భంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కోరుతా ఉన్నా, కలెక్టర్ గారితో మాట్లాడి బాధ్యతల నుండి మీరు తప్పుకోవద్దు, మీరు ఉండాలి. కానీ ఎందుకంటే ఇవాళ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకున్న బాధ్యతల నుండి తప్పియాలని మీడియా మీటింగ్స్ ఇచ్చాను. అలా మనం బాధ్యతలు మనం ఎట్లా తప్పుకుంటాం, కానీ తప్పకుండా మీ పైన అతిగా బాధ్యతలు వేయకుండా, చర్యలు తీసుకోకుండా చూసే విధంగా చూడాలని చెప్పి నేను గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కోరుతూ, మీ పక్షాన ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, ఇప్పటివరకు కూడా మీరు మాట్లాడే ఉంటారు. పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు తెలుసు. ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఇక్కడ పోరాడి ముఖ్యమంత్రి అయింది. ఏదో ఓవర్ నైట్గా ఇట్లా వచ్చి అట్లా అయింది కాదు. కాబట్టి వారికి ఈ సమస్యలన్నీ తెలుసు. ఆ సమస్యలన్నీ కూడా గతంలో వారు వివిధ సందర్భాల్లో ప్రస్తావించినే కొన్ని తీర్చడం జరిగింది. మిగతావి కూడా తీర్చే సమయంలో నేను కూడా ఈ మధ్యలో అనుమానంగా ఉంటున్నాను. కాబట్టి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు మిగతా శాసనసభ్యులు కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ఆ డిఏ విషయంలో కావచ్చు, ఇంకా పెన్షనర్స్ విషయంలో కావచ్చు, ఆ సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే
పరిష్కారం అవుతాయని చెప్పి కూడా భావిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ చెల్లె జ్యోతి గారు, వేదికపై ఉన్నటువంటి మిత్రులు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయుల గురించి అనేక సందర్భంలో మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ అనేక రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇస్తుండేవారు సురేష్ గారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడారు, అన్న మీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గ్రామ స్థాయిలో పిల్లలకు చదువు చెప్పుకుంటూ మా ఉద్యోగాలు పరంగా పెట్టి భాగస్వామ్యం, మాకు ప్రమోషన్స్ కానీ మా సర్వీస్ మ్యాటర్స్ కానీ మాకు మాట్లాడడానికి కానీ ఎక్కడ కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తుందని మాకు అనేక సందర్భంలో మాట్లాడినట్టు ఎక్కడ కలిసినా కూడా ఉపాధ్యాయుల కష్టాలు, ఉపాధ్యాయుల ఇబ్బందులు, ఈ జిల్లా కానీ రాష్ట్ర ఉపాధ్యాయుల విషయంలో ఎప్పుడు మాట్లాడుతున్న సురేష్ మిత్రుడు వ్యక్తిగతంగా వారి కార్యవర్గం ఉందో ఆ కార్యవర్గానికి, అదేవిధంగా మా మిత్రులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏదైతే ఒక బాధ్యత గల ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళందరూ కూడా మన ఆర్థికంగా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బిలో పవర్టీ లైన్ సంబంధించినటువంటి కుటుంబాలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎంతో నమ్మకంతో గ్రామాల్లో ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. మన ప్రభుత్వ పాఠశాల చదువు చెప్పే టీచర్స్ సోదరిమణులు కానీ, సార్ ఎవరైతే టీచర్స్ ఉపాధ్యాయులు ఉన్నారో మీరందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, అంటే ఉన్నతమైన చదువు చదువుకుని ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలో అర్హత పొంది టీచర్గా ఉద్యోగం తీసుకునేవారు. మీకు చాలా నాలెడ్జ్ కానీ, సబ్జెక్ట్ కమాండ్ కానీ, కంట్రోల్ కానీ బాగా ఉంటుంది. మన గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే పిల్లలందరూ కూడా మనం ఉన్నతమైన స్థాయికి తీసుకునే విధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి మేము రోడ్ల మీద ఎత్తుంటే కనబడుతుంటారు మా చెల్లెలు సోపాధ్యాయ సోదరి మళ్ళీ కూడా మన దూర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ప్రైవేట్ మార్పుల ప్రాంత ప్రైవేట్ స్కూళ్ళలో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు యూనియన్ పరంగా మా క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది, మీరు రావాలని చెప్పేసి మా మిత్రులు సురేష్ గారు పెద్దలు మాట్లాడినారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు వచ్చేది ఉండేవారు, హైదరాబాద్లో వారు కొడుకు వాళ్ళు వచ్చిన వ్యక్తిగత ఫంక్షన్ ఉంటే రాలేకపోయినారు. మరి అదే విషయాన్ని కూడా మా ఉపాధ్యాయ సంఘ మిత్రులందరికీ తెలియజేసుకుంటూ, మరి జిల్లా విషయానికి వచ్చినప్పుడైతే మా స్థానిక శాసనసభ్యుడు మా సంజయ్ కుమార్ అన్న గారు ఓపెన్గా ఏదైనా బోల్డ్గా మాట్లాడతాడు, నిజాయితీగా చెప్పదలుచుకుని చెప్తాడు. మన వారు కానీ, నేను కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఇప్పుడే చాలామంది చాలా విషయాలు మాకు చెప్పినారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన విషయంలో పట్ల మా ఉపాధ్యాయులను కొంతమందిని బాధ్యతలు చేసినారన్న. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనాలు కానీ తక్కువ ఉండడం వల్ల సరిగా వండలేకనో సరిగా భోజనం పెట్టలేకనో ఇబ్బంది అయితే దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పి, అదేవిధంగా మేము బయటి ప్రాంతాలకు వెళ్తే ఏదైతే ఎక్స్కర్షన్స్కి వెళ్తే కూడా డిఓ గారు ఉత్తరం ఇస్తే కూడా తీసుకోవట్లేదని చెప్పేసి స్థానిక విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను కానీ మా ఎమ్మెల్యే గారు ఆ రెండు విషయాల్లో పట్ల, అంటే జిల్లాకు సంబంధించిన విషయాల్లో పట్ల మేము మీకు అండగా ఉన్నాం. దాని విషయంలో మీరు మేమందరం దేవుడి దయతోని అందరం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. జిల్లా పరిధిలో ఉన్నంత వరకు మేము మా శక్తి కొద్ది ప్రభుత్వాల మీద అనుగుణంగా మేము మీ యొక్క ఇబ్బందులో భాగస్వాములు అయితే మీకు ఇబ్బంది దూరం చేసే ప్రయత్నం మేము చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఉపాధ్యాయుల విషయంలో కూడా నాకు వ్యక్తిగతంగా బాగా నమ్మకం, విశ్వాసం ఏంటంటే నేను ధర్మానం జడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా అయినప్పుడు రామలింగేశ్వరరావు గారు డిఓ గారు లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఫైల్ పట్టుకొని వచ్చినట్టు పెద్ద మనిషి, అంటే నా జీవితంలో మొదటి సంతకం నా పెళ్లితో ఉపాధ్యాయులు రామేశ్వర రాజు గారు ఫైల్ పట్టుకొని వచ్చిన పెద్ద ఆయన కట్ట పట్టుకొని చేతిగా ఫైల్ మన పక్కన స్టాఫ్ అంతా ఫైల్ పట్టుకొని వచ్చినారు. అంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే మా టీచర్లు, అంటే విద్యాదానం అనేది ప్రపంచంలో గొప్పది, దేశంలో గొప్పది. ఆ విద్యాదానం చేసే టీచర్ల యొక్క ప్రమోషన్ మొదటి సంతకం పెడుతుందంటే నా భవిష్యత్తు బాగుంటుంది. ఆరోగ్యానికి ఈ స్థాయికి వచ్చిన, ఎందుకంటే మంచి విలువ గల పిల్లలు ఎక్కువ ఉంటారు కానీ అటెండెన్స్ తక్కువ పెట్టుకోమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తాను. అది కూడా కలెక్టర్ గారు కూడా మేము కూడా కన్వీన్ చేస్తాము. ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది అక్కడ ఎక్కువ మంది అటెండెన్స్ పెట్టుకునే విధంగా
మరి ఆ విషయాన్ని మీ నరసింహారెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వార్తల్లో మాట్లాడతారు, ప్రిన్సిపల్ రెడ్డి గారితో మాట్లాడతాం. ఇబ్బంది పడాలి, ఎందుకంటే జిల్లాకు సంబంధించిన సమస్య అది మా పరిధిలో ఉంటుంది. మీరు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ మీరు ముగ్గురం కూడా మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తామని విషయాన్ని మనం చేసుకుంటూ ఇంకా చాలా విషయాలు మేము ఒక విషయమే చెప్పగలుగుతామండి. ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, శాసనసభ్యులుగా మేమున్నాం, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మీ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఈ సమస్య ఇట్లా ఉన్నది మాట్లాడే శక్తివంతం అయితే మీకు కానీ నిర్ణయం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిబంధనలకు అనుగుణంగా మీ సమస్య కోసం మీ రోడ్ల మీద ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీ కష్టాల్లో మీ భాగస్వాములు దయచేసి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ఖజానా అప్పజెప్పిపోయింది. అన్నప్పుడు మీ ముగ్గురం రిప్రజెంటేషన్ ముగ్గురం కలిసి ఆ రిప్రజెంటేషన్ సార్కి ఇస్తాం. ఏదైతే ఈ విధంగా ఉన్నా సార్ అవసరం అనుకుంటే ఏదైతే మన రూరల్ గురుకుల పాఠశాల ఇచ్చినటువంటి డైట్ ఛార్జీలు మిల్ ఛార్జీలు ఎట్లా పెంచిందో ఆ విధంగా మధ్యాహ్నం భోజనం సంబంధించి కూడా మీరు కొంచెం పెంచే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మా శాసనసభ్యులు మా చెల్లెలు చైర్మన్ గారు ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన టీఆర్టీఎఫ్ వారి యొక్క కార్యవర్గము ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ